హలో గాయస్, ఎలా ఉన్నారు? సో మొన్ననైతే ఒక ఇష్యూ అయితే జరిగింది. అంటే మొన్న ఒక వీడియో అయింది. దాని గురించి ప్రజెంట్ నిన్నటికంటే ఇవాళ ట్విట్టర్ చూడండి, మొత్తం అదే ఉందన్నమాట. నిజంగా అసలు ఎక్స్పెక్ట్ చేయలే. దాని గురించి డీటెయిల్గా మాట్లాడడానికి అయితే ట్రై చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు కొత్తగా చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ కూడా తప్పకుండా చేయండి అనమాట. సో మెగా లైవ్ కొలాబ్ 2025 అని చెప్పేసి ఒక ఒక ఈవెంట్ కైండ్ ఆఫ్ ఒక లైవ్ అయితే కండక్ట్ చేయడం అయితే సోకాల్ యూట్యూబర్ అయితే, అంటే ఒక ఛానల్, సోకాల్ యూట్యూబర్ కాదు, ఒక ఛానల్లో ముగ్గురు ఉంటారు. నాకు తెలీదు, అంటే ఛానల్ నేమ్ మర్చిపోయా యాక్చువల్లీ. నేను చూసా, లైవ్ చూసా. సో ఛానల్ అందులో ముగ్గురు ఉంటారు. వాళ్ళు రియాక్షన్స్, అంటే డిస్కషన్స్ కానీ రియాక్షన్స్ కానీ మూవీ కంటెంట్ అయితే ఉంటుంది అనమాట. సోకాల్ వేరే కంటెంట్ కూడా ఉంటుంది ఆఫ్ కోర్స్. సో వీళ్ళు ముగ్గురు అయితే కొంతమంది రివ్యూవర్స్కి మెసేజ్ పెట్టారనమాట. ఇట్లా ఈ లైవ్ చేద్దాం, మెగా లైవ్ కొలాబ్ 2025 అని చెప్పేసి ఇట్లా పెట్టేసి చేద్దామని చెప్పేసి వాళ్ళు అనుకొని పెట్టారు. మామూలుగా ఏ విధంగా మూవీ రిలీజ్ అయితే దానికి మామూలుగా రివ్యూస్ పెడుతూ ఉంటాం ఎవరేమైనా. సో మామూలుగా అందులో బాగా హై రీచ్ వచ్చేది, హై వ్యూస్ వచ్చేది ఎవరంటే అఫ్ కోర్స్ రాగడి, బార్బెల్, పూల చొక్క. వీళ్ళు తెలియని వారు అయితే మాక్సిమం ఎవరు ఉండరు. తెలియకపోతే సెర్చ్ చేసి చూసుకోండి. బార్బెల్ పిచ్ మీటింగ్ అని ఉంటుంది, ఇంకోటి రాగడి అని ఉంటుంది, ఇంకొకటి పూల చొక్క అని ఉంటుంది అనమాట. సో వీళ్ళ ముగ్గురికి హై రీచ్. సో వీళ్ళ ముగ్గురు అండ్ వాళ్ళ ముగ్గురు మొత్తం ఆరుగురు అయితే ఇట్లా డిస్కషన్ అయితే పెట్టారు లైవ్. సో అందులో లైవ్ 3 hours ప్లస్ ఏమో ఉన్నది. నేను ఇవాళనే చూసా ప్రజెంట్. సో యాక్చువల్లీ అంతా బాగానే ఉంది. ఇట్లా ఈ మూవీ ఇట్లా అంటే 2025లో వచ్చిన ది బెస్ట్ మూవీ ఏంటిది, ది వర్స్ట్ మూవీ ఏంటిది, ఏ మూవీ ఎలా ఉంది, సో ఇట్లా డిస్కషన్ చేస్తూ వచ్చారనమాట. ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఏమైందనంటే, పూల చొక్కా ఏం చేస్తాడనంటే, మీకు పెద్ద స్టోరీ తెలుసా, నాకు తెలుసు అని చెప్పేసి చెప్పింది అనమాట. సో అందులో కొంతమంది ఏమన్నారంటే, స్పాయిలర్స్ వద్దు, స్పాయిలర్స్ ఇవ్వకు అని చెప్పేసి అందులోనే వాళ్ళ ఆరుగురిలో ఈ పూల చొక్కా చెప్తే 5గురిలో ఎవరో సమ్ 2 or 3% కొంతమంది అయితే అన్నారు కదా స్పాయిలర్స్ ఇవ్వక అని. అంటే పూల చొక్కా దానికి ఏం రిప్లై ఇచ్చాడనంటే, స్పాయిలర్స్ ఇస్తే నా మీద కేసు పెడతారు అది ఇది అని చెప్పేసి చెప్పిండు అనమాట. బార్బెల్ ఏం చెప్పిండు, నువ్వు స్పాయిలర్స్ ఇవ్వకు, బట్ విన్న తర్వాత నీ ఒపీనియన్ ఏంటో చెప్పు, అంటే నీ ఫీలింగ్ ఏంటి అని చెప్పేసి దాన్ని అడిగిండు. దానికి పూల చొక్క రిప్లై ఏంటి అంటే, ఈ స్టోరీ తోట నువ్వు సినిమా తీసేది అని చెప్పేసి బుజ్జుబాబు గారిని అన్నాడు అనమాట. దాంతోపాటు దానికి తోడు చికిరి చికిరి అని సాంగ్లు పెట్టడం అది ఇది అని చెప్పేసి చెప్పిండు. సో ఇట్లా చెప్పుడుతోటే దీన్ని ఇప్పుడు చాలా ట్రోల్ చేస్తున్నారు అన్నమాట. అంటే పూల చొక్కని చాలా మంది తిరుగుతున్నారు, మెగా ఫ్యాన్స్ ఎస్పెషల్లీ. ఎందుకనంటే రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే మామూలు విషయం కాదు. అఫ్ కోర్స్ వన్ ఆఫ్ ది ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్, ఒక స్టార్ హీరో రామ్ చరణ్ గారు కానీ వన్ ఆఫ్ ది స్టార్, ఆయన మెయిన్ స్టార్ అనమాట. RRRతో వరల్డ్ వైడ్గా చాలా ఫేమ్ వచ్చింది. సో అట్లాంటిది ఇట్లా ఈ క్లిప్ కట్ చేసి ట్విట్టర్లో అయితే మామూలు రచ్చ జరగట్లేదు అనమాట. చాలామంది ట్రోల్ చేస్తున్నారు పూల చొక్కని. అండ్ దాంతోపాటు ఇప్పుడు ఈ ఫ్యాన్స్ ఉన్నారు, రామ్ చరణ్ ఫ్యాన్స్. సో లైక్ నేను చూసి చెప్తున్నా, ప్రభాస్ అన్న ఫ్యాన్స్కి చెప్తున్నారు అనమాట, వీడేదో అంటున్నాడు, వీని గురించి ఒకసారి చూడండి, వీని వేసుకోండి అది ఇది అని చెప్పేసి డైరెక్ట్ ట్వీట్ చేసిండు అనమాట. సో అది చూసిన తర్వాత అసలు నిజంగా అట్లా అనపోతే బాగుండు అన్నట్టుగా నాకు అనిపించింది. నీకు స్టోరీ తెలిస్తే మనసులో ఉంచుకోవాలి తప్పించి బయటికి చెప్పడానికి అయితే ఉండదు. ఎందుకంటే మూవీ March or 27th అనుకుంటా, March or April, నాకు తెలీదు, మే కావచ్చు, నాకు ఎగ్జాక్ట్గా డేట్ గుర్తులేదు. సో ఆ మూవీ ఇంకా టైం ఉంది, షూటింగ్ ప్రజెంట్ నడుస్తుంది, ఇంకా కంప్లీట్ అయితే కాలేదు. సో అట్లా అనేసరికి అంటే ఏంటి, నీకు స్టోరీ తెలిస్తే అది ఎలా ఆడుతుందో మనకు తెలీదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, ఒక మూవీ ఉంది, సోకాల్డ్ మూవీ ఉంది, దానికి ఎప్పటి నుంచో హైప్ ఎక్కిచ్చి ఉంటారు, అది ఫ్లాప్ అవుతుంది అంటే మీ ఎక్స్పెక్టేషన్స్ ఎట్లున్నాయి, అది బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుంది కావచ్చు. అట్లా మూవీస్ ఫ్లాప్ అయినవి ఉన్నాయి, గిదే మారుతుందిరా, గిల్ల స్టోరీ ఏమున్నదిరా, అది బ్లాక్ బస్టర్ హిట్ అయినవి కూడా ఉంటాయి. అట్లా చెప్పకూడదు. అంటే ఏది ఎప్పుడు తిరుగుతుందో మన చేతుల్లో ఉండదు. నాకు తెలిసి రామ్ చరణ్ గారికి తప్పించి ఫుల్ స్టోరీ ఎవరికి తెలీదు, అవునా? మీకు లైన్ తెలిసి ఉండొచ్చు, స్పోర్ట్స్ డ్రామా అదైతే ఒకటి, అంతే. అంతకుమించి మనకైతే ఏం తెలియదు. మనకే కాదు,
ఎవరికి నాకు తెలిసి బుచ్చిబాబు గారికి తప్పించి ఎవరికి తెలియదు. ఇప్పుడు హీరోకైనా జాన్వీ కపూర్, హీరోయిన్ కన్నా జాన్వీ కపూర్ తనకి జస్ట్ తన రోల్ చెప్తారు, ఇది డ్రామా, ఇది మీ రోల్ అని చెప్పేసి చెప్తారు. రామ్ చరణ్ గారికి ఫుల్ ఫ్లెడ్జ్డ్, ఎందుకంటే ఆయన ప్రొటాగనిస్ట్ హీరో కాబట్టి పిన్ టు పిన్ చెప్తారనమాట. మ్యూజిక్ డైరెక్టర్కి ఇది సాంగ్ అని చెప్తారు, సో విలన్కి ఇది మీ రోల్ అని చెప్తారు. సో ఇది ఇంపార్టెన్స్. సో మీకు ఎలా తెలిసిందో నాకు తెలియదు, అంటే నేను పుల్ల చొక్కకి చెప్తున్నా. ఇట్లా చెప్పడం అయితే తప్ప బ్రదర్. ఎందుకంటే ఒక స్టోరీని మీరు జడ్జ్ చేయలేరు. అది హిట్ అవ్వచ్చు, బ్లాక్ బస్టర్ అవ్వచ్చు. రేపటి రోజున బ్లాక్ బస్టర్ అవుతే ఖచ్చితంగా మిమ్మల్ని తిడుతారు, అది మాత్రం పక్కా. ఎందుకంటే నువ్వు అట్లా అన్నావు కదా అని చెప్పేసి మీ అంత నిజంగా ఇది ఒక అపాలజీస్ వీడియో చేయండి, కనీసం ఒక పోస్ట్ అన్న పెట్టండి సారీ అని చెప్పేసి. అది చాలామంది క్రిటిక్స్ కూడా చాలామంది ఇది నేనే లాస్ట్ చేస్తాను కావచ్చు, దాదాపు అందరూ చేశారు, ఆ ముగ్గురే చేయలేదు కావచ్చు. ఇది అండ్ నంబర్ అందులో ఇంకొక వ్యక్తి కూడా ఉన్నారు, చెప్పడం మర్చిపోయాను, మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ అని చెప్పేసి ఆ బ్రో కూడా ఉన్నారు అనమాట, వీళ్ళ ముగ్గురితో పాటు. అంటే ప్రజెంట్ ఆయన వీడియోస్ కూడా చాలా బాగా పోతున్నాయి, చాలామంది క్రిటిక్స్ కూడా చెప్పారు. సో ఇదైతే 100% తప్పు, అట్లా అనకూడదు. అది ఏ స్టోరీ అయినా కావచ్చు, రేపు ఫ్యూచర్లో మీకు ఛాన్స్ వచ్చి మీరు మూవీ తీస్తే మీ మూవీని కూడా ఇలానే అంటే ఏమనిపిస్తుంది చెప్పండి. సో అట్లాంటివి మీరు స్టార్ హీరోని అన్నారు, సో అది మాత్రం దృష్టిలో పెట్టుకోవాలి. ఒక మూవీ గురించి మీకు స్టోరీ తెలిసినా ఏం చేసినా అది హిట్ కావాలనే ప్రతి ఒక్కరు కోరుకుంటాం. ఎందుకంటే బుచ్చిబాబు గారు తీసింది ఒకటే సినిమా, అయినా బ్లాక్ బాస్టర్ హిట్ అది ఉప్పెన. సో ఆయన వర్క్ మనకు తెలిసిపోతుంది, ఇవాళ ఎంత బాగా మెయిన్ ఆయన స్టోరీయే కథను మొత్తం నడిపిస్తూ ఉంటుంది అన్నమాట. సో అట్లాంటి స్టోరీయే లేదు, ఈ స్టోరీ అని చెప్పేసి స్పోర్ట్స్ డ్రామాకున్న అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాం మీకు, స్పోర్ట్స్ డ్రామా ది బెస్ట్ ఎగ్జాంపుల్, ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఏంటిది, బాహుబలికి ముందు దంగల్ స్పోర్ట్స్ డ్రామా కన్నా కదా. సో అదే స్పోర్ట్స్ డ్రామా తోటలుగా. సో ఇది కూడా కావచ్చు స్టోరీ, ఎందుకనంటే నాకు బుచ్చిబాబు గారి మీద నమ్మకం ఉందండి, వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది మీరు వినొద్దు. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఫ్యాన్స్ డిస్టర్బ్ అవుతారు, నాట్ ఓన్లీ ఫ్యాన్స్, కొందరికి ఎక్స్పెక్టేషన్స్ పడిపోతాయి. ఇప్పుడు నీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, నీకు ఎంతో సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు, 5 lakhs, నాకు ఎగ్జాక్ట్గా తెలియదు నీకు ఎంత ఉన్నారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే మనోడు చెప్పింది కదా అని చెప్పేసి కొందరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు, మ్యాక్సిమం ఎవరు కారు చూసిన తర్వాతనే, బట్ అప్పటికల్లా గుర్తుంటుందో తెలీదు, బట్ ట్రోలర్స్కి అయితే పక్క గుర్తుంటుంది ఇది. సో అనొద్దు, మనం మాట్లాడితే ఇంతమంది మనల్ని ఫాలో అయ్యి నమ్ముతున్నారు, మీకు ఇంత ఉన్నా కూడా సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఒక యూట్యూబర్కి ఉన్నారు, అందులో చూసేది ఎంతమంది 20,000 10,000 చూస్తున్నారు అనుకో, నో ప్రాబ్లం. మీకు ఎంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారో అన్ని వ్యూస్ వస్తున్నాయి, సో అది చాలా ఎఫెక్ట్ అవుతుంది. అంటే మిమ్మల్ని వాళ్ళు చూస్తున్నారు, మీకు అంత రీచ్ వస్తుందని అంటే అఫ్కోర్స్ మన క్రిటిక్ కమ్యూనిటీలో ఎక్కువ రీచ్ వచ్చేదంటే మీకే అఫ్కోర్స్. సో అట్లా మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు అనిపించింది నాకైతే, తీసి పరేసినట్టు అన్నట్టుగా నాకు అనిపించింది. కనీసం ఒక పోస్ట్ అన్న పెట్టడం ఉండదు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా. సో మనమైతే ఏం మాట్లాడుతున్నామో కొద్దిగా ఆలోచించి మాట్లాడుతూ బెటర్ అని నా ఒపీనియన్. ఒక మూవీ మీకు తెలిస్తే ఏంది, తెలియకపోతే ఏంది, ఎండ్ ఆఫ్ ద డే ఆడియన్స్ జడ్జ్ చేస్తారు. మీరు ఆడియనే కావచ్చు, మీరు ఒక్క జడ్జ్మెంట్ మీదనే అంతా ఉండదు కదా. సో అలా ఉంటుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.